సుఖీభవ మొదటి విడత డబ్బులు అకౌంట్లలో పడడంతో ఎమ్మిగనూరులో రైతులు పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ముగతి నుంచి ఎమ్మిగనూరు వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ధాన్యాభిషేకం చేస్తూ కూడా ఏదైతే రైతులు పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడింది. చెప్పండి సార్, గత ప్రభుత్వంలో కూడా రైతులను పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు కూడా అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు చేశారు, వలసలు వెళ్ళారు సార్ ఇక్కడ నుంచి. మీకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్ రైతుల పరిస్థితి? మీకు తెలుసు, కర్నూలు ముఖద్వారం రాయలసీమకు మా పశ్చిమ ప్రాంతం ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి ప్రాంతం. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, రైతులకు మంచి చేయాలని చెప్తూ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన రాయలసీమ బిడ్డగా ఇటు గుండ్రేవులు కావచ్చు, ఆర్డీఎస్ రైట్ కెనాల్ కావచ్చు, వేదావతి కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నింటినీ గురురాఘవేంద్ర ప్రాజెక్టు కావచ్చు, అన్నీ కూడా ఆ ప్రాజెక్టులని శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత టెండర్లు కూడా పిలిపించడం, ఆ రోజు దురదృష్టం ఓడిపోవడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ అన్ని రివర్స్ టెండరింగ్ మీద సర్వనాశనం చేశారు. ఈరోజు మళ్ళీ ఇటు జనసేన, ఇటు బీజేపీ, మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి ప్రజలు ఆశీర్వదించిన తర్వాత మా ప్రాంత నియోజకవర్గ రైతుల ఆకాంక్షలకు జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ని నిన్ననే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఇటు వేదావతి, ఆర్డీఎస్ రైట్ కెనాల్ ప్రాజెక్టులు రెండింటిని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ ప్రాంత రైతుల మీద ప్రేమతో వలసలు విపరీతంగా వెళ్లే ప్రాంతమైన ఈ ప్రాంతానికి ఆ ప్రాజెక్టు కొనసాగించవచ్చని చెప్పడం జరిగింది. ఒకటి. రెండవది, ఎలక్షన్ల ముందు మేమందరం కూటమి నాయకులు చెప్పాం, రైతులకు అన్నదాత సుఖీభావ ఇస్తాం. గత ప్రభుత్వంలాగా మాయ మాటలు చెప్పి అనేక రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఒక్క భరోసా కూడా ఇవ్వకుండా అందరికీ నామం పెట్టిన ప్రభుత్వం అయితే అందుకే 151 నుంచి 11 సీట్లకు కుదించారు. ఈరోజు మేము చెప్పిన మాట ప్రకారం కేంద్రము రాష్ట్రం ఇద్దరం కలిసి దాదాపుగా 7,3,000 అంటే దాదాపు 10,000 అంటే మొదటి విడత కింద ఈ యొక్క డబ్బులన్నీ వేయడం జరుగుతుంది అకౌంట్లో. అంతేకాకుండా మీరు రానున్న రోజుల్లో కూడా దశల వారీగా ఏదైతే మాటిచ్చామో 20,000 రూపాయలు అంటే ఇటు సాగునీటి ప్రాజెక్టులు, ఇటు రైతుకు అండగా ఆర్థిక సహాయం. అదేవిధంగా మీరు చూస్తే మా నియోజకవర్గంలో చిన్న చిన్న కుంటల దగ్గర నుంచి గాజులు తిన్న ప్రాజెక్టు వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వ్యవసాయం చేసుకోవడానికి మా రైతులకు అత్యంత కీలకమైంది. ఒక పక్క నందవరం మండలం తుంగభద్ర నది నిండితే గురురాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ద్వారా వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఈరోజు మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుంట, అదే రకంగా పట్టిసీమ ద్వారా ఆ రోజు చంద్రబాబు గారు చేసిన గోదావరి కృష్ణమ్మ అనుసంధానం, హంద్రీ ద్వారా ఈరోజు మన రాయలసీమకు వెడల్పు చేసి 3,800 క్యూసెక్లకు మళ్ళా దాన్ని కెపాసిటీ పెంచితే ఆ నీళ్లు ఈరోజు జీడీపీకి, అదే రకంగా కృష్ణమ్మ గోదావరి అనుసంధానంతో పట్టిసీమ ద్వారా అక్కడ ఆ నీళ్లు పెట్టుకుని బ్యాక్ వాటర్ శ్రీశైలం హంద్రీ ద్వారా జీడీపీకి తేవడం జరిగింది. అంటే ఇవన్నీ దీర్ఘకాలిక చర్యలు. ఒక పక్క ఆర్థిక సహాయాలతోటి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు వానలు కూడా, మీరు చెప్పాలంటే భగవంతుడు చేసే పనుల మీద కూడా గత ప్రభుత్వం దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటే వానలు పడవన్నారు. ఈరోజు చూస్తున్నారు వానలే వానలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా కూటమి ప్రభుత్వం మీరందరూ ఐక్యంగా ప్రతి ఒక్కరు ముందుకు పోతుంటే వానలే వానలు, రైతుల సంబరాలు చూస్తున్నారు ఈరోజు మీరు ఇక్కడ. అందుకే ఈరోజు చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి కూటమి మా నాయకులందరూ కూడా ధాన్యంతో, వడ్లతో వాళ్ళకి అభిషేకం చేయాలని రైతులందరూ 100 ట్రాక్టర్లతో ముగత నుంచి సోమప్ప సర్కిల్ వరకు ఇంత భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఎమ్మిగనూరు అంటేనే చేనేతలకు పుట్టినిల్లు సార్. అలాంటిది మీరు టెక్స్టైల్ పార్క్ కూడా ఎంతో ఎన్నికల హామీ ఇచ్చి దాన్ని కూడా రీసెంట్గానే భూమి పూజ చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మొన్న చేనేతలకు వరాల జల్లు కురిపించారు. సో చేనేతలు ఏమంటున్నారు సార్? చాలా ఆనందంగా ఉన్నారండి. ఈరోజు బడుగు బలహీన పార్టీ, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమిలో ఉన్నందుకున మీరు చూస్తే యువగల రథసారథి ఆ రోజు ఇదే రోడ్డు మీద నడుచుకుంటూ నారా లోకేష్ బాబు వెళ్ళిన రోజున టెక్స్టైల్ పార్కుని ఏదైతే సంవత్సరంలోపు ఇస్తామన్నారు 11 నెలల లోపల శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఈరోజు అక్కడ ఎంఎస్ఎంఈ 50 ఎకరాలు, 22 ఎకరాలు టెక్స్టైల్ పార్క్ చేనేత కళాకారుల కోసమే కేటాయించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీరు చూశారు చేనేతకు భరోసా గత ప్రభుత్వంలో 24,000 అరకొరగా 2,000 నెలకు కలిపి ఒక సంవత్సరానికి ఇస్తే ఈరోజు దానికంటే ఎక్కువగా 1,000 మళ్ళా కలిపి 25,000 ఇవ్వడం. కరెంటు సబ్సిడీలు, అదే రకంగా పట్టాలు, అదే రకంగా ఇళ్ళు, చేనేతకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఈరోజు వారి జీవనంలో, వారి జీవితంలో సంతోషాన్ని నింపేటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం ఈరోజు చేయడం జరుగుతోంది. చాలా ఆనందంగా ఉన్నారు. అత్యంత ముఖ్యమైనది టెక్స్టైల్ పార్క్. ఈరోజు వాళ్ళ ఆర్థిక పురోగతి జరగాలన్నా
వారికి స్కిల్ డెవలప్మెంట్తో పాటు కొత్త ఎక్విప్మెంట్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఎకో సిస్టమ్ వచ్చి చేనేతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళ ఆర్థిక పురోగతి జరగాలన్న ఈ టెక్స్టైల్ పార్క్ మూలం. దాన్ని తేవడం జరిగింది. ఇది మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ. ఆ రోజుల్లో అప్పరెల్ పార్క్ తెస్తే రాజశేఖర రెడ్డి గారు కడపకు తన్నుకుపోయారు. నేను టెక్స్టైల్ పార్క్ తెస్తే దాన్ని మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇంకొక చోటుకు తరలించుకుపోయారు. ఇలా గత ప్రభుత్వాలు ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో మేము చేసిన పనులన్నీ నాశనం చేసి కేవలము నేతన్నకు మాటలు చెప్పడం తప్ప ఏ ఒక్క సహాయం పూర్తిగా చేసిన దాఖలాలు లేవు. ఈరోజు కార్డ్స్ కానీ అదే రకంగా ఉన్నటువంటి చేనేత కార్డ్స్ కానీ రేపు రాబోయే రోజు టెక్స్టైల్ పార్కులో జరిగేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా చేసి ఇటు రైతులకు ఇటు చేనేతలకు ఈ ఇద్దరికే కాకుండా మాకు ఎంఎస్ఎంఈ పరిశ్రమ వస్తే ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే మాకు ఒక పరిశ్రమ కావాలా. అదే రకంగా ఆర్డీఎస్ రేటు కెనాలు సాగితే ఇక్కడ సాగునీటికి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఏదైతే త్రాగునీరుకు సంబంధించి ఎమ్మెగనూరు టౌన్కి 141 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయబోతున్నాం. ఈ యొక్క ప్రాజెక్టులే కాకుండా అత్యంత ముఖ్యం అన్న చూశారు మీరు, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఎమ్మెగనూరుకి మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ రైల్వే లైన్ ఇటు తోర్నగల్లు వయా ఎమ్మెగనూరు టు కర్నూలు కేంద్ర మంత్రులకు పోయి విజ్ఞప్తి చేస్తే వెంటనే డిపిఆర్కి ఆమోదించడం జరిగింది. చాలా గొప్ప శుభవార్త. మా ప్రాంతానికి డిపిఆర్ వస్తే ఆ డిపిఆర్ ద్వారా రైలు మార్గం సుగమం అయితే ఇది చంద్రబాబు నాయుడు గారికి మేము వారికి అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా మేము రుణం తీర్చుకునేటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఇవన్నీ కూడా రైలు, నేషనల్ హైవే, బైపాస్ రోడ్డు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, ఉద్యోగాలు, నీళ్లు, సాగునీరు ఇవన్నీ కూడా ఈ యొక్క 13 నుంచి 14 నెలల కాలంలోనే గాడిలో పెట్టి వీటన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది. ఈ ఆనందానికి ఏదైతే రైతులకు వేసినటువంటి డబ్బులు ఈరోజు ఒకటి గమనించాలా మీరు, రైతులకు కేవలం 6,000 7,000 వేసిన దానికి డబ్బులు కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో ఈ ప్రాంతంలో మేమందరం ఆలోచించి చెరువులు నింపడం కానీ సకాలంలో ఆ చెరువుల ద్వారా ఈరోజు ఒక ఎకో సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సంయుక్తంగా ఉన్నటువంటి అనేక క్యాస్కేడ్ ఆఫ్ ట్యాంక్స్ పెట్టడం, అదే రకంగా జీడిపిని నిండుకి కుండలాగా పెట్టడం, అదే రకంగా ఎల్ఎల్సి నీళ్ళు ఈరోజు వర్షాలు విపరీతంగా పడుతున్నా అంతకుముందు సకాలంలో ఒక ప్రణాళికబద్ధంగా ఆ నీళ్లను తేవడం, ఈ ఆనందానికి పూర్తిగా ఇవన్నీ కారణాలు. అంటే అన్నదాత సుఖీభావ ఇచ్చేది ఒక మోరల్ బూస్ట్. అది ఏదైతే చెప్పిన మాట ఉందో సూపర్ 6లో చెప్పిన ప్రతి హామీ రేపు 15వ తేదీ మళ్ళీ మా అక్కలు చెల్లెలకి శ్రీశక్తి ఏదైతే ఉందో బస్సు ఉచితంగా ఫ్రీగా ఇవ్వబోతున్నాం. ఈరోజు చూస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క మాట తూచా తప్పకుండా ఈరోజు చేసుకుంటూ పోతా ఉంటే పులివెందల ఎన్నిక నిన్న చూశారు మీరు. ఆ పులివెందల ఎన్నికలో స్పష్టమైపోయింది. ఈరోజు ఏదైతే మీరు మాటలు చెప్పారో ఎన్నిక వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఈరోజు తిరుగులేని మెజారిటీతో ఆయన సొంత స్థానంలోనే తెలుగుదేశం కూటమి విపరీతమైన మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ వలసలకి గతంలో వెళ్ళేవారు, మీరు వలసల నివారణకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపొందించి దశల వారీగా అమలు చేస్తామంటున్నారు. ఈ ప్రణాళిక ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ప్రణాళికలు అదే చెప్తున్నా మీకు. వలసలు ఆగాలంటే మా దగ్గర ఉన్న 3 ముఖ్యమైనవి. మాకు సాగునీరు రావాలి. ఆ సాగునీటికి మాకు ఇటు ఎల్ఎల్సి, జీడిపి, ఆర్డీఎస్ రేట్ కెనాల్ మాకున్న 3 వనరులు. ఆ 3 వనరులతో పాటు గ్రామాలలో మీరు చూస్తే కొన్ని కుంటలు ఉన్నాయి. తిమ్మారెడ్డి కుంటని, కొండమ్మవాగు చెరువులని, ఈ చెరువులన్నీ నిండు కుండలాగా పెట్టి రైతులకు అనుసంధానం చేసుకుంటే వాన పడని రోజున వాటిని ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టులన్నీ ప్రాణవాయువులాగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాజెక్టులని శాంక్షన్ చేయడం దీర్ఘకాలిక ప్రణాళిక, ఆ కార్యక్రమాలు చేయడం. అదేవిధంగా మా వాటా ఏదైతే రాయలసీమకు సంబంధించి ఎల్ఎల్సి ద్వారా వచ్చేది సకాలంలో ఆ నీళ్ళనే తీసుకొని వస్తే రైతులు ఇక్కడ పంటలు పండించుకొని వలసలు పోకుండా బ్రహ్మాండంగా ఉండడం. అదే రకంగా లోకేష్ బాబు ఈ విద్యా వ్యవస్థలో ఈరోజు రీఆర్గనైజేషన్ బ్రహ్మాండమైనటువంటి రీఆర్గనైజేషన్ చేయడం జరిగింది. పిల్లలకు కూడా ఎవరైతే స్కూళ్ళకు పోనటువంటి వాళ్ళు తల్లికి వందనం వేయడంతో వాళ్ళలో కూడా వలసలు పోకుండా వాళ్ళని కూడా ఈరోజు చదివించి ఆ తల్లికి వందనం కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. ఇవన్నీ దీర్ఘకాలిక స్వల్పకాలిక ప్రయోజనాలన్నీ మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఒక యాక్షన్ ప్లాన్లో సిద్ధం చేసుకుని ముందుకు పోవడం జరుగుతోంది. ఇటు సాగునీటి ప్రాజెక్టులు, ఇటు చెరువులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకిచ్చేటువంటి ఆర్థిక సహాయం, రైతుకు కష్టం వస్తే ఇప్పుడు యూరియా మీరు చూస్తున్నారు. యూరియాని పుష్కలంగా ఎక్కడ ఇబ్బంది ఉందో ఈరోజు మానిటర్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఈరోజు మాకు కష్టం ఉంది, మాకు ఇక్కడ యూరియా లేదనగానే వెంటనే చెప్పి ప్రభుత్వం నుంచి యూరియాని ఏర్పాటు చేస్తున్నాం. అంటే గతంలో లాగా నకిలీ విత్తనాలు కానీ, మిరప పంట నష్టపోతే పట్టించుకునే స్థితి కానీ, ఉల్లిగడ్డలు మొత్తం రోడ్ల మీద పారబోసి బాధపడిన పరిస్థితులు కానీ అవన్నీ రాకుండా ఈరోజు రైతులకు మేలు చేసే విధంగా ప్రతి చర్య ఇటు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి రైతాంగం మీద చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఫలాలన్నీ వాళ్ళకు అందుతున్నాయి కాబట్టే ఈ ఆనందం ఈరోజు.
సో మొత్తం మీద అయితే ఒకవైపు చేనేతలకు మరోవైపు రైతులకు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడంతో ఎమ్మిగనూరు ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని ఎమ్మెల్యే వివి జయనాశ్వరరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎమ్మిగనూరు నుంచి.